నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి రాజకీయ కురవృద్ధుడు ఎల్కే అద్వానీకి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం, మోదీ సర్కార్. నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది అంటూ ఆయనతో పాటు అలాగే మొత్తం యావత్ భారత్ ఈ విషయంలో సంతోషిస్తోంది. రాజనీతిజ్ఞుడు, అలాగే ఇలాంటి రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ గారికి భారతరత్న ప్రకటించడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేసుకున్నారు. ఈయన కురవృద్ధుడే కాదు, రాజకీయ కురవృద్ధుడు అని చెప్పడం కంటే రాజకీయ గురువృద్ధుడు అని కూడా చెప్పొచ్చు. చాలా మందికి గురువుగా ఉన్నారు. ప్రధానిగా వాజ్పేయి ఉన్నప్పటికీ కూడా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీని నడిపించడంలో, సంస్థాగతంగా మారడంలో, భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడంలో ఎల్కే అద్వానీ పాత్ర చాలా ముఖ్యమైనది, ప్రముఖమైనది. దాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి. ఈ సంవత్సరమే ఎల్కే అద్వానీకి భారతరత్న అవార్డు రావడం అయితే నిజంగా గొప్ప విశేషం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఈ సంవత్సరమే అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇదే రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు సంబంధించి అయోధ్యలో ఉద్యమం ఉవ్వెత్తున సాగడానికి ప్రధాన కారకుడు ఎల్కే అద్వానీ. ఆయన చేసిన రథయాత్ర మీ అందరికీ తెలుసో లేదో, ఎల్కే అద్వానీ చేసిన రథయాత్రకు రథసారథుడిగా ప్రధాని మోదీ ఉన్నారు. రథయాత్ర మొత్తం గతంలో మనం చెప్పుకున్న వీడియోలో కూడా ఈ విషయాన్ని చెప్పుకున్నాం. రథసారథిగా ఉన్న మోదీ ప్రధానమంత్రిగా మారి రథయాత్ర చేసిన ఎల్కే అద్వానీ గారి కల సాకారం చేసి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నని అదే సంవత్సరం అందించి ఆయన పేరు, ఆయనకు భారతరత్న అవార్డు పొందిన సంవత్సరాన్ని భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించారు అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అనేక మంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈయన గురించి చాలా చెప్తూ ఉంటారు. అభినవ సర్దార్ అని, ఎందరినో తీర్చిదిద్దాడని, మార్గదర్శకుడని. అభినవ సర్దార్ కి భారతరత్న రావడం సంతోషంగా ఉంది. ఇలా సోషల్ మీడియాలో అయితే ఆయనకు సంబంధించి అనేక వ్యాఖ్యలు పెడుతూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వడము ఆ సమయంలో మనందరం తెలుసుకోవడం అనేది గొప్ప విషయం అంటున్నారు. అయితే ఎల్కే అద్వానీకి సంబంధించి, ప్రధాని మోదీకి సంబంధించి కూడా ఇద్దరి మధ్య క్లాషెస్ ఉన్నాయని, అయోధ్య రామ మందిరం అప్పుడు పిలవలేదు అని, అలాగే దీనికి సంబంధించి ఆయన ప్రధాని కాకుండా ఈయనే అడ్డుకున్నారని, ప్రధాని కావాల్సిన ఆయన్ని ఆపే ప్రయత్నం కూడా చేశారని, ఇలా చాలా వచ్చినప్పటికీ ఇదే అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్ట ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతోంది. మీ అభిప్రాయం ఏంటి అన్నప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఎల్కే అద్వానీ గారు చెప్పిన ఒక మాట, రాముడు నిన్ను ఎంచుకున్నాడు ఈ కార్యక్రమానికి. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత సత్సంబంధం ఉంది అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అయినప్పటికీ, ఏదేమైనా కానీ ఎల్కే అద్వానీ గారికి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వడం దేశం గర్వించదగ్గ విషయం. మన ఛానల్ తరపు నుంచి కూడా ఆయనకు నమస్కారాలతో పాటు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో, అలాగే మీ అందరూ కూడా కింద కామెంట్ సెక్షన్ల రూపంలో ఎల్కే అద్వానీ గారికి అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.